దుర్గానగర్ లేఅవుట్ రెసిడెన్షియల్ ఫ్లాట్స్ అండ్ ఫ్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం గోదావరికని దుర్గానగర్ ఆర్కే గార్డెన్ లో సంస్కృతి సాంప్రదాయాల నడుమ మహిళలు ఆషాఢం గోరింటాకు వేడుకలు ఆనందంగా జరుపుకున్నారు. దుర్గానగర్ కాలనీ మహిళలంతా సంతోషంగా ఒక్కచోట చేరి ముందుగా దుర్గామాతకు పూజ చేసి గోరింటాకును సాంప్రదాయ పద్ధతిలో రోట్లో వేసి దంచారు. దంచిన గోరింటాకును మహిళలు ఒకరికొకరు చేతులకు పెట్టుకున్నారు. అలాగే తమ భర్తలకు భార్యలకు భర్తలు గోరింటాకు పెడుతూ ఒకరిపై ఒకరు ప్రేమను కురిపించారు. ఈ తరం వారికి ఆషాఢం గోరింటాకు ప్రత్యేకత తెలియజెప్తూ ఎర్రగా పడిన తమ చేతులను చూసుకుంటూ మురిసిపోయారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ ఆషాఢంలో మహిళలు గోరింటాకు పెట్టుకోవడం అనాదిగా వస్తున్న ఆచారం అని తెలిపారు. ఆషాఢ మాసంలో మహిళలు చేతులకు గోరింటాకు పెట్టుకుని ఎర్రగా పడిన చేతులను చూసి మురిసిపోతుంటారన్నారు. మన సంస్కృతిని ఈ తరం పిల్లలకు తెలపాలని గోరింటాకు ప్రత్యేకతను చెప్పాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. గోరింటాకు ఎర్రగా పండితే మంచి మొగుడు వస్తాడని వెనుకటి సామెత ఉందని తెలిపారు. మా మహిళా సోదరి మనులందరం కలిసి ఈరోజు గోరింటాకు పెట్టుకోవడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ఆషాఢ మాసంలో గౌరీదేవికి చాలా ఇష్టమైంది కనుక ఈ గోరింటాకు మహిళలందరం కూడా పెట్టుకోవడం జరుగుతుంది. కనుక ఇది ఒక ఆయుర్వేదిక్ కూడా పనిచేస్తుంది. అలాగే ఇప్పుడు కిరుము కీటకాలకు కూడా పనిచేస్తుంది. అలాగే కాళ్ళు చెడినా కూడా మనం పొలాలకు వెళ్ళొచ్చినప్పుడు కాళ్ళు చెడినా కూడా ఈ మేడకు పెట్టుకోవడం జరుగుతుంది. మా చిన్నతనంలోనైతే అమ్మ వాళ్ళు గోరింటాకు పెట్టుకుంటే పోతుంది అని వాళ్ళు కవర్లు కట్టి పడుకోబెట్టేవాళ్ళు. ఇప్పుడు ఈ జనరేషన్లో ఏంటంటే చాలా ముఖ్యంగా ఏంటంటే అందరూ ఎవరి బిజీ లైఫ్లో వాళ్ళు ఉంటున్నారు కనుక గోరింటాకు గురించి తెలియక ఎక్కువ ఎవరు పెట్టుకోకపోతున్నారు. కనుక ఇప్పుడు ఈ మా దుర్గానగర్ కాలనీ వాసులందరం మహిళా సోదరి మనులందరం కూడా మా దుర్గానగర్ కాలనీ ప్రెసిడెంట్ అంటే మా టీము అందరూ అన్నయ్యలందరూ కలిసి ఇక్కడ మాకు గోరింటాకు ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని ఉద్దేశించి మేమందరం ఈరోజు ఇక్కడ గోరింటాకు పెట్టుకోవడం చాలా సంతోషకరం. ఎందుకంటే ఈ గోరింటాకు అనేది మహిళలకు చాలా ఇష్టమైన చాలా ఉపయోగాలు కూడా ఉంటాయి. ఈరోజు ఇక్కడ గౌరీదేవి కూడా పూజ చేయడం జరిగింది. ఇలాగే ప్రతి ఇయర్ కూడా అందరం కలిసికట్టుగా ఉండి మనం ఇట్లాగే గోరింటాకు పెట్టుకోవాలని కోరుకుంటూ మహిళలందరం కలిసి సంతోషంగా చేసుకుంటున్న మహిళా పండుగ చేసుకుంటాము. కానీ ఇప్పుడు దుర్గానగర్ అంతా కలిసికట్టుగా చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది.
మాటల్లో చెప్పలేని సంతోషం ఉంది. ఎప్పుడు ఇలాగే ఉండాలి, ఇలాగే చేసుకోవాలి. దీనికి ఒక ప్రత్యేకత ఉంది కనుక మనం ఎప్పుడు చేసుకోవాలి. ఇట్లా 1 ఇయర్ ఒకసారి వచ్చే గోరింటాకు పండుగ చేసుకోవాలని కోరుకుంటున్నాను. అందరికీ గోరింటాకు సెలబ్రేషన్ శుభాకాంక్షలు. గోరింటాకు అనేది ఆనవాయితీగా మన పెద్దవాళ్ళ నుంచి వస్తుంది. ఇది ఇలానే పిల్లలకు కూడా చెప్పుకుంటూ మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఇంకా ఇది ఎంత పండితే అంత మంచి హస్బెండ్స్ ఇస్తారని వెనుకటి నుంచి చెప్తున్నారు. ఇంకా ఇది ఇట్లనే కొనసాగించాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో దుర్గానగర్ లేఅవుట్ రెసిడెన్షియల్ ఫ్లాట్స్ అండ్ ఫ్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు పిఎస్ అమరేందర్, జక్కుల నారాయణ, బాలసాని స్వామి గౌడ్, రాజేశ్వరరావు, బంకరామస్వామి, ఆంజనేయులు, అధిక సంఖ్యలో దుర్గానగర్ మహిళలు పాల్గొన్నారు.